ఓరి మానవ, ఏమి జన్మ సుకృతం రానిది. ఇది ఏమి సుఖాసనమా? ఇది ఏమి? ఓహో, మానవులు జలక్రియలు వాడు రహస్య మందిరమా? ఇది ఏమి? చాక్లెటా? ఓహో, మానవులు జలక్రీడలాడుతూ చాకటి తిందులు కాబోలను. అబ్బో, ఇక్కడ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. మరొక చోటకి పోదు. దయచేయండి, కూర్చోండి. ఏమిటి మీకు? ఓ, ఐ సీ. ఇది ఆనండి. ఇదో గడ్డకి బట్టి పనులకు చేతులు పెట్టామయ్యా. ಇಂಪ್ರೆಸ್ ಆಗಿದೆಯಾ? ಓಕೆ ಅಂದ್ರೆ ಪಟಾಸ್ ಬಿಡ್ತೀಯಾ? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? ಯಾರು ನೀನು? బాబు అని మన ఆర్టిస్టే. కొత్త కొంగు కనపడితే చొంగ కార్చుకోవటమేనా? అసలు నువ్వు నటుడు సార్. అది డోంట్ టాక్, మాట్లాడబేడ. నీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా నాటక రంగం మొత్తం నాశనం అయిపోతుంది. మొన్నటికి మొన్న పిఠాపురంలో ద్రౌపది వస్త్రాభరణ సీన్ జరుగుతున్నప్పుడు కౌరవులతో పాటు పాండవులు కూడా వచ్చి మేము చీరలతో అంటారా? ఎవడమా? రంపం అని. రంపం కాదు, రంగస్థల పండిట్. గురుಗಳೇ నమస్కార. ఆశీర్వాద. బాగా డెవలప్ అయ్యావు. నువ్వు కూడా రా, కాళ్ళు ఖాళీగా ఉన్నాయి, నమస్కారం చేసుకో. నా అంతటి వాడిని చేస్తాను. ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ 6:30 ఉన్నాను సార్. ఇప్పుడు మీ అంతంటే అవతలండి. ఏంటి పొట్టు సెటైర్లు వేస్తున్నావా? హైట్ కాదు, నా వెయిట్ ఏంటో చూపిస్తా. నువ్వు ఈ రంగస్థల పండిట్ తేల్చుకున్నావు. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా?